లంబోదర లకుమికర అనే కీర్తన చాలా ప్రసిద్ధం. ఇందులో లకుమికర అంటే అర్థం ఏంటి? ఇది లంబోదర లకుమికర అనేటువంటిది పురంధరదాసు వారి యొక్క కీర్తనమ్మ. లకుమికర అంటే లక్ష్మీనాథ అని మన తెలుగులోకి అనువాదం చేసుకుంటే ఆ రకంగా పలకాలి. లకుమికర అంటే లక్ష్మీనాథుడ, అంటే లక్ష్మీకి నాథుడ, విష్ణుమూర్తి అని. లంబోదర, మళ్ళీ ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది. లంబంగా బాగా ఉబ్బినటువంటి పొట్ట కలిగినటువంటి వాడా, ఓ లక్ష్మీకి భర్త, ఓ లక్ష్మీకి నాథుడా నీకు నమస్కారం. మళ్ళీ ఏమిటయా లక్ష్మీకి నాథుడు అంటే విష్ణుమూర్తి అని, మళ్ళీ ఇక్కడేమో లంబోదరుడు బాగా బొజ్జ కలిగినటువంటి వాడు, పెద్ద బొజ్జ కలిగినటువంటి వాడు అంటే మళ్ళీ ఆశ్రయం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. కాబట్టి విష్ణు వినాయకుడు అని ఆ శ్లోకానికి పేరు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. విష్ణు వినాయక శ్లోకము అంటారు దాన్ని. అంటే అది విష్ణువుకి వర్తిస్తుంది, వినాయకుడికి వర్తించేటువంటిదే, ఇద్దరికీ సరిపోయేటువంటి శ్లోకం కాబట్టి దాన్ని విష్ణు వినాయక శ్లోకము అంటారు. కాబట్టి ఇక్కడ లంబోదర వేలాడేటువంటి పెద్ద బొజ్జ కలిగినటువంటి వాడు. ఎందుకంటే అంత పెద్ద బొజ్జ లంబోదరుడు ఎందుకయ్యాడు ఆయన అంటే, బ్రహ్మాండాలు ఉన్నాయి, బ్రహ్మాండ గోళాలు. ఇప్పుడు మనం నివసించే గోళమే ఎంత పరిమాణంలో ఉంటుంది, ఎంత పరిణామం చెందుతుందో ఎవరని చెప్పలేం. ఇటువంటి బ్రహ్మాండ గోళాలు అనంత కోటి ఉన్నాయి అంటారు. అవన్నీ కూడా నా బొజ్జలో ఉన్నాయి అని చెప్పటానికి అంత పెద్ద బొజ్జ కలిగి ఉంటాట. అలాగే నువ్వు కోరుకున్నటువంటి లక్ష్మిని నీకు నేను అనుగ్రహిస్తానని చెప్పటానికి పురంధరదాసుల వారని చెప్పి అన్నమయ్యలాగా గొప్ప కీర్తనలు రాసినటువంటి వాడు పురంధరదాసు కన్నడంలో. ఆ మహానుభావుడు ఆ వినాయకుడిని ప్రార్థన చేస్తూ లంబోదర లకుమికర అంటే, ఈ కీర్తనల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉత్తమమైనటువంటి కవులు, మళ్ళీ కవులు అంటలేదమ్మా నేను, ఉత్తములైనటువంటి కవులు, మంచి కవులు ఎప్పుడూ కూడా దైవాల మధ్య తేడాని చూపించలేదు. అందరి దైవాలని ఒకే రకంగా వాళ్ళు చూశారు. ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు వాళ్ళు ఎప్పుడూ కూడా పెట్టలేదు. ఆ దృష్ట్యా ఈ కీర్తనలు రచించిన పురంధరదాసు లంబోదర లకుమికర అని చెప్పి అన్నాడు. తెలుగునాట ఆ పాట చాలా ప్రసిద్ధి పొందింది.